అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఆల్రెడీ నిన్నటి రోజు మ్యాథ్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో అవి, అదేవిధంగా 7th జరిగినటువంటి ఆల్ షిప్స్లో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ప్రతి మోడల్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మోడల్ మీకు అదే మోడల్ ఎగ్జామ్లో రిపీట్ అయితే ఈజీగా స్కోర్ తెచ్చిపెడుతుంది. కాబట్టి ఏ మోడల్ని మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇచ్చాను, అక్కడ కుదిరితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ సపరేట్గా జీడీకి సంబంధించినటువంటి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఇచ్చాను. వాటిలో ఇంగ్లీష్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేశాను. వాటిని ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే చేసుకోండి. ఓకేనా, ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రాము ప్రస్తుత వయసు అతని తండ్రి ప్రస్తుత వయసులో 1/6 వంతంట. అయితే వారిద్దరి వయసుల మధ్య వ్యత్యాసం 35 సంవత్సరాలు. తండ్రి ప్రస్తుత వయసు ఎంత? తండ్రి ప్రస్తుత వయసు కనుక్కోవాలి. ఇక్కడ మనకి 1/6 వంతు అనే ఒక పాయింట్ ఇచ్చారు. ఈ పాయింట్ మనకి ఆన్సర్ తెచ్చిపెట్టడం జరుగుతుంది. రాము ప్రస్తుత వయసు అతని తండ్రి ప్రస్తుత వయసులో 1/6 వంతు అంటే ఇక్కడ ఉన్నటువంటి 1/6 వంతు. ఈ 1 ఏంటి? రాము యొక్క వయసు. 6 అనేది ఏంటి? తండ్రి యొక్క వయసు. అంటే రాము తర్వాత ఫాదర్ని ఎఫ్ అనుకుంటే రాము వయసు ఎంత? 1 కాబట్టి ఎక్స్ అనుకోండి. తండ్రి ఫాదర్ వచ్చేసరికి 6x. ఓకేనా. అయితే వారిద్దరి వయసుల మధ్య వ్యత్యాసం 35 సంవత్సరాలు. డిఫరెన్స్ అనేది 35 years అన్నాడు. కాబట్టి ఎక్స్ 6x - x అంటే అంత డిఫరెన్స్ అంతా 5x. 5x అనేది ఎంత? 35కి సమానం. అయితే 5 1 5 7 x = 7 వచ్చింది. ఓకేనా, x = 7 అనేది వచ్చింది మనకి. ఇప్పుడు x 7 వచ్చింది కాబట్టి x అంటే రాము వయసు ఎంత? 7. తర్వాత తండ్రి వయసు ఎంత? 6 × 7 42. మనకు అడిగింది ఏంటి క్వశ్చన్లో? తండ్రి ప్రస్తుత వయసు ఎంత? అంత 42. 42 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఈజీ క్వశ్చను. ఒక మోటార్ సైకిల్ 9 సెకండ్లలో 35 మీటర్లు దూరం ప్రయాణిస్తే దాని వేగాన్ని km/hలో తెలపండి. మనకి ఇక్కడ చూడండి ఆప్షన్స్లో km/hలో ఉంది కాబట్టి km/hలోకి మార్చాలి. అక్కడ క్వశ్చన్ కూడా అదే అడిగారు. ఇక్కడ మనకి టైం అడిగారు. మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ = టైం × స్పీడ్. మనకి డిస్టెన్స్ ఇచ్చారు 35 మీటర్లు. ఓకేనా, = టైం ఎంత? 9. ఇలా రాసుకుంటే మీకు అర్థమైందని రాస్తున్నాను. ఎగ్జామ్లో ఇలా రాయాల్సిన పని లేదు, స్పీడ్గా రాసేసుకొని డైరెక్ట్గా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఫైండ్ ఇట్స్ స్పీడ్ km/h అన్నాడు కాబట్టి స్పీడ్ కనుక్కోవాలి. కాబట్టి 9 యువతలు తీసుకొస్తే వేరే ఎస్ స్పీడ్ = 35/9 వచ్చింది కదా. ఇదేంటి మనకి మీటర్/సెకండ్లో 35/9, కానీ మనకి ఎగ్జామినర్ ఏమన్నాడు? km/hలోకి మార్చమన్నాడు కాబట్టి 18/5 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 5 1 5 7 9 1 9 2 7 2 ఎంత? 14. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా సింపుల్గా చేయొచ్చు. ఒక గరిష్ట సంఖ్యతో 43, 91 అండ్ 183లను భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఒక శేషం, ఒక రిమైండర్ వస్తుందన్నమాట. అయితే ఆ సంఖ్య ఏది? ఆ సంఖ్య ఏది అని చెప్పేసి కనుక్కోమన్నారు. దీన్ని ఎలా కనుక్కుంటారంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఒక దాంట్లోంచి ఒకటి తీసేసుకుంటే ఒక 2 వాల్యూస్ వస్తాయి. అది ఎలా అంటే 91 - 43 చేస్తే ఎంత? 48 వస్తుంది. అలాగే మనకి 183 నెక్స్ట్ ఏంటి? 91 - 43 చేసాం. తర్వాత 180 - 91 చేయండి. 91 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 92 వస్తుంది. ఇప్పుడు 48 92 వచ్చినాయి కదా. ఈ 2 వాల్యూస్ తీసుకుంటే మనకి ఈ 2 వాల్యూస్లో కింద ఆప్షన్స్ గుండా వెళ్ళండి. ఏది ఈ 2 ఆప్షన్స్ అంటే ఈ 2 వాల్యూస్లో పోతుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 చూసినట్లయితే 4 అనేది 4 1 4 2 ఇక్కడ పోతుంది, శేషం వస్తుంది. తర్వాత ఇక్కడ 4 2 8 పోతే ఇక్కడ 1 ఉంటుంది, 1 పక్కన 2 12 ఉందంటే 4 3 12. సో ఇక్కడ పోతుంది కాబట్టి ఆప్షన్ ఏనే కరెక్ట్ రాస్తాను. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఒకవేళ బి కూడా మీరు చూస్తే 8 అనేది 48 పోతుంది కానీ 92లో పోదు. ఓకేనా, 8 1 పోతే 12 ఉంటుంది కాబట్టి పాయింట్లలో వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయాలి. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3 అండ్ వాటి కనిష్ట సామాన్య బహుళకం అంటే ఎల్సిఎం అనేది 150 ఇచ్చారు. అయితే ఆ సంఖ్యలు ఏవి? ద రేషియో బిట్వీన్ టూ నెంబర్స్ ఇస్ 2:3 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 150. ఫైండ్ ది నెంబర్. ఎల్సిఎం ఇచ్చారు, 2:3 ఒక రేషియో ఇచ్చారు, నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక్కోవాలి. ఇక్కడ నెంబర్స్ అనేది ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, మనకి 2:3 ఇచ్చారు కదా, మనకి 2x 3xగా రాసుకోవాలి వాటిని. 2x 3xకి ఎల్సిఎం ఏంటి? 2 × 3 × xే కదా, ఇది ఎల్సిఎం. అయితే ఈ 2 × 3 × x అనేది దేనికి సమానం అంటే 150 ఎల్సిఎం కాబట్టి. ఈ 2 × 3 × x అనేది ఎల్సిఎం, అది 150 ఇచ్చారు. అయితే ఇక్కడ 2 × 3 ఉంది కదా, 3 1లు 3 5లు, ఇక్కడ 5 పక్కన 0 ఉంది కాబట్టి 0, 50 ఉంటుంది. 2 1లు 2 25లు, అప్పుడు x = 25 వచ్చింది. ఇప్పుడు ఏంటి, మనకి ఈ రెండు నెంబర్స్ కనుక్కోవాలి. ఎక్స్ ప్లేస్లో పెట్టుకుంటే వచ్చేస్తుంది. 2 × 25 అంటే 50 ఒకటి, 3 × 25 అంటే 75 ఒకటి, 50 75. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, మనకి పర్సంటేజ్లో సంబంధించి ఒక పరీక్షలో మొత్తం మార్కులు వచ్చేసరికి 100 అండి. అయితే ఒక విద్యార్థికి 35 మార్కులు పొంది 5 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. ఓకేనా. అయితే మరొకడు ఉన్నాడు, వాడు ఏంటంటే విద్యార్థి, ఆడు పాస్ మార్కుల కంటే 50% ఎక్కువ మార్కులు సాధిస్తే, ఓకేనా, ఆ రెండో విద్యార్థి సాధించిన మార్కులు ఎన్ని? ఓకేనా. ఇక్కడ మనకి మీకు ఒక పాయింట్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 35 మార్కులు పొంది 5 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడంటే మొత్తం పాస్ మార్కులు ఎన్ని? 40 మార్కులు. 35కి 5 కలిపితే పాస్ అవుతాడు కదా, 5 మార్కులు తేడాతో అంటే. కాబట్టి ఇది పాస్ మార్క్ 40 అనేది. అయితే మరొక విద్యార్థి పాస్ మార్కుల కంటే 50% ఎక్కువ మార్కులు సాధించాడంట. అయితే ఆ రెండో విద్యార్థి సాధించిన మార్కులు అంటే ఈ 40లో 50% ఎంత? 50% అంటే 1/2 కదా రేషియో, 2 1లు 2 20లు, ఓకేనా, 20 అనమాట. ఏది 50% అంటే 20. మనకేంటి, పాస్ మార్కులు 40 ప్లస్ దాంట్లో 50% ఎక్కువ అంటే ఏంటి, ఆ 20ని కూడా కలపాలి, మొత్తం 60. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఒక నావ ఉందంట, ఒక బోట్ అనుకోండి. ఒక బోటు యొక్క ప్రవాహ దిశలో అంటే డౌన్ స్ట్రీము గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రవాహ వేగం గంటకు 3 కిలోమీటర్లు. అయితే ఆ నావ ప్రవాహ దిశలో 100 కిలోమీటర్లు మరియు ప్రవాహానికి వ్యతిరేక దిశలో అంటే అప్ స్ట్రీమ్లో 57 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టే మొత్తం కాలం అడిగారు. ఓకేనా, మొత్తం కాలం అడగడం జరిగింది. దీన్ని చూడండి, ప్రవాహ దిశలో వేగం, దాని ఫార్ములా ఏంటి? బోట్ ప్లస్ స్ట్రీమ్ కదా, బోట్ ప్లస్ స్ట్రీమ్ ఎంత? 25. ఓకేనా, ఎంత? 25. ఇందులో మనకి ఎస్ ఉంది కదా, ఎస్ ప్రవాహ వేగం ఎంత ఇచ్చారు? 3 కిలోమీటర్స్ ఇచ్చారు. అంటే ఈ ఎస్ ప్లేస్లో 3 పెట్టుకున్నాం అనుకోండి, ఈ 3 అవతలకి వెళ్తే 25 - 3 ఏమవుతుంది? 22 అవుతుంది. అంటే ఎస్ = 3 ఇచ్చారు, బోట్ = 22. ఓకేనా. ఇప్పుడు బోట్ ఉంది మన దగ్గర, స్ట్రీమ్ ఉంది, ఇంతవరకు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మనకి ప్రవాహానికి వ్యతిరేక దిశలో వేగం ఏంటి? బోట్ మైనస్ స్ట్రీమ్ కదా, ఎంత? 22 - 3 ఎంత అవుతుంది? 19 km/h. ఓకేనా. నెక్స్ట్ మనకి మొత్తం కాలం కనుక్కోమన్నారు కాబట్టి, కాలం కనుక్కోవాలంటే టోటల్ డిస్టెన్స్ అంత 100 కిలోమీటర్లు డివైడెడ్ బై స్పీడ్ వచ్చేసరికి ఏంటి మనకి 25. స్పీడ్ అంతా 25 km/h. ఇక్కడ మనకి ప్లస్ 57 బై మనకి 19 ఏంటి? ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటిది ఆ 19 ఏదైతుందో ఆ 19 రాసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. = మీరు క్యాలిక్యులేట్స్ 4 1లు 4 25లు. ఓకేనా, ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే 4, తర్వాత దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తే ఇది ఇక్కడ 3 వస్తుంది. 4 + 3 7 అవర్స్. ఓకేనా, ఆప్షన్ బి 7 అవర్స్. ఈ క్వశ్చన్ చూడండి, ఒక నిర్దిష్ట మొత్తంలో మొదట 15% తగ్గించారంట. ఆ తర్వాత మిగిలిన దాంట్లో 25% తగ్గించిన తర్వాత 4335 మిగిలితే మొదట ఉన్న అస్సలు మొత్తం ఎంత? దీన్ని రాసుకోవడం వస్తే మీరు ఈజీగా చేర్చండి, రాసుకోవడం రావాలి.
ఓకేనా. 15% తగ్గించారు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ అనేది కనుక్కోవాలి. ఆ ఎక్స్ని రాసుకొని ఇంటూ 15% తగ్గిస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది 100%లో 75/100 ఇంటూ నెక్స్ట్ మనకి 25% తగ్గించారంట, దాన్ని 25% పోతే 75 ఉంటుంది రిమైనింగ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా ఇది చేస్తే ఎంత వస్తుందంట 4335 వస్తుంది. ఓకేనా. ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం కొట్టేస్తే ఫైనల్గా ఎంత వస్తుంది, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6800 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. ఓకేనా. 6800 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఒక ఘనం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 96 చదరపు మీటర్లు అయితే ఆ ఘనం యొక్క కర్ణం అంటే డయాగ్నల్ పొడవు ఎంత, డయాగ్నల్ పొడవు ఎంత. ఇఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ 96 స్క్వేర్ మీటర్స్, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఎంత. ఇప్పుడు మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, క్యూబ్కి ఏంటి 6a² కదా, 6a² ఇచ్చారు వాళ్ళు 96 ఇచ్చారు. క్యాలిక్యులేట్ చేయండి. మీరు కట్ చేస్తే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది 4 వస్తుంది. మామూలుగా అయితే a² వాల్యూ 16 అని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది, కానీ ఆ స్క్వేర్ని యువతలకు వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి √16 ఏమవుతుంది 4 అవుతుంది. కాబట్టి వేరే a = 4 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు a అనేది మనకి 4 వచ్చింది. ఇప్పుడు మనకి కర్ణం ఉంది కదా, డయాగ్నల్ పొడవు ఎంత అన్నారు కాబట్టి డయాగ్నల్కి సంబంధించి ఫార్ములా తెలియాలి. వేర్ d ఈజ్ ఈక్వల్ టు a√3 అనమాట. డయాగ్నల్ ఫార్ములా a√3 అయితే వేర్ d ఈక్వల్ టు a అంటే ఎంత మనకి 4 వచ్చింది కదా, సో 4√3 అనేది ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, 10 మంది మహిళలు ఒక పనిలో సగభాగాన్ని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. మిగిలిన పనిని 10 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది అదనంగా మహిళల అవసరం, ఎంతమంది ఎడిషనల్గా ఎంతమంది అవసరం అంటే మనకి ఇక్కడ ఏంటి m1d1/w1 ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా వాడాలి. ఓకేనా. మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మంది మహిళలు ఇచ్చారు, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 10 మంది మనకి ఇంటూ డేస్ ఎంత 20 డేస్ 20 రోజుల్లో, వర్క్ ఎంత హాఫ్ సగభాగం అన్నారు కాబట్టి 0.5, మొత్తం ఓవరాల్గా అయితే 1, సగం అంటే ఏంది 0.5 కదా, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి మిగిలిన పని 10 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది అదనపు మహిళల అవసరం అంటే ఇక్కడ మ్యాన్స్ అడిగారు, మహిళలు ఎంతమంది కావాలని అడిగారు కాబట్టి m2 రాసుకున్నాం ఇంటూ మనకి డేస్ ఇచ్చారు 10 డేస్ బై రిమైనింగ్ హాఫ్ భాగం ఇక్కడ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ భాగం ఉన్నారు కాబట్టి 0.5 రాసుకుంటున్నాను. 0.5 క్యాన్సిల్, 10 క్యాన్సిల్, m2 వాల్యూ ఎంత 20. ఇప్పుడు ఇక్కడ 20 వచ్చిందని చెప్పేసి టక్కన మీరు 20 ఆన్సర్ పెడితే అది రాంగ్ అవుతుంది. మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంతమంది అదనంగా మహిళలు అవసరం అన్నారు. ఆల్రెడీ ఇక్కడ మనకి ఏంటి 10 మంది ఆల్రెడీ మహిళలు ఉన్నారు. ఇక్కడ ఓవరాల్గా m2 20 మంది వచ్చారు. 10 మంది ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంకెంతమంది అవసరం 10 మంది అవసరం, మొత్తం కలిపితే 20 మంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, రాహుల్ తన ఆదాయంలో 70% ఖర్చు చేస్తాడంట. ఆదాయంలో 15% పెరిగితే ఖర్చు 7.5% పెరిగితే అతని పొదుపులో వచ్చే శాతం మార్పు ఎంత, శాతం మార్పు ఎంత, పొదుపులో వచ్చేటటువంటి శాతం మార్పు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆదాయం ఎంత 100, నెక్స్ట్ ఖర్చు ఎంత 70, పొదుపు ఎంత 70 పోతే 30 పొదుపు. ఓకేనా, ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు మనకి 100 ఉంది కదా, 100లో 15% పెరుగుతుందంట. 100కి 15% పెరిగిందంటే ఎంత 115 అవుతుంది. ఇది కొత్తవి. ఓకేనా. ఖర్చు అంతా 7.5% పెరిగింది అంటే 70లో 7.5% అంటే ఎంత, దాన్ని యాడ్ చేయాలి. 70కి 7.5% యాడ్ చేస్తే మనకి 75.25 అనేది వస్తుందన్నమాట. అయితే మనకి పెరిగిన తర్వాత 115 తర్వాత మనకి ఖర్చు చూసుకుంటే 75.25 వచ్చింది. దీన్ని మైనస్ చేస్తే కొత్త పొదుపు ఎంత వచ్చింది 39.75 వస్తుంది. మనకి ఆల్రెడీ అంతకుముందు ఉన్న పొదుపు 30, ఇప్పుడు 39.75. మనకు అడిగింది ఏంటి, అతను పొదుపులో వచ్చే శాతం మార్పు ఎంత వచ్చింది 9.75 శాతం మార్పు కనుక్కోవడానికి వచ్చినటువంటి మార్పు డివైడెడ్ బై ఇనీషియల్ వాల్యూ 30 ఇంటూ 100 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది
5% అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, 32.5%. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 19, 22, 35, 39 మరియు 40 సంఖ్యల సగటు యావరేజ్ కనుక్కోమన్నారు. యావరేజ్ కనుక్కోండి. ఇంకా యావరేజ్కి ఫార్ములా ఏంటి, మనకి రాసుల మొత్తంపై రాసుల సంఖ్య సగటుకు ఫార్ములా. సో వీటన్నిటిని కూడి ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి బై 5 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ చూడండి ఏంటి, 19 ప్లస్ 22 ప్లస్ 35 ప్లస్ 39 ప్లస్ 40 డివైడెడ్ బై 5. క్యాలిక్యులేట్ చేయండి మొత్తం. ఓకేనా, క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 155 వస్తుంది. బై 5 వేసుకుంటే 5 ఒకట్లు 5 మూడులు 5 ఒకట్లు ఎంత, 31 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు అభ్యర్థులు ఉన్నారండి. ఒక ఎన్నికలో పోటీ చేశారు. గెలిచిన అభ్యర్థికి పోలైన ఓట్లలో 65% ఓట్లు వచ్చాయంట. ఈ పాయింట్ ఒక్కటే మీకు అర్థం చేసుకోగలిగితే ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. మరియు అతడు 420 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఒక వ్యక్తికి 65% ఓట్లు వచ్చాయంటే రిమైనింగ్ ఉన్నటువంటి వ్యక్తికి ఎంత వస్తాయి, 35% వస్తాయి. ఈ 65కి 35కి డిఫరెన్స్ ఎంత, మనకి 65 మరియు 35 ఎంత, 5 5 క్యాన్సిల్ 30, 60 నుంచి 30 తీస్తే 30 ఎంత, 30 అనేది డిఫరెన్స్. మనకి డిఫరెన్స్ 30 కదా, ఇదే ఆ ఓటు గెలవడానికి వచ్చినటువంటి పర్సంటేజ్. అయితే ఈ 30% మనకి ఇక్కడ ఇచ్చారు, 420 అని ఇచ్చారు. 0 0 క్యాన్సిల్, 3 ఒకట్లు ఒకట్లు ఇక్కడ 4. ఓకేనా, 1% ఈజ్ ఈక్వల్ టు 14. ఓకేనా, 1% అనేది 14 అనమాట. 1% 14 అయితే మనకు క్వశ్చన్లు ఏమి అడిగారు, అయితే పోలైనటువంటి మొత్తం ఓట్ల సంఖ్య 100% కనుక్కోమంటున్నారు. 1% 14 అంటే 100% ఏమవుతుంది, పక్కన 2 zeros యాడ్ అవుతాయి, 1400. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ 1400. ఓకేనా, 1400 అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 23 × 2 × 45 - 15 ప్లస్ 168 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 2 - 11 స్క్వేర్. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డ్ మాస్ యొక్క రూల్స్ ప్రకారంగా చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డ్ మాస్లో ఫస్ట్ ఏంటి, బ్రాకెట్ చేయాలి. 45 - 15 అంటే 30. ఓకేనా, మనకి 23 × 2 అంటే 46 × 30. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ 168 డివైడెడ్ బై 4. ఫస్ట్ దీన్ని చేయాలి, తర్వాత దాన్ని మొత్తాన్ని 2తో డివిజిబుల్ చేయాలి. ఇది తెలియాలి మీకు. ఓకేనా, ఇది మొత్తం చేస్తే మనకి 168 డివైడెడ్ బై 4 అంటే 42 డివైడెడ్ బై 2 అంటే 21. ఇక్కడ ఓవరాల్గా 21 వచ్చింది. -11 స్క్వేర్ అంటే 121. దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. 46 × 30 అంటే మనకి 1380 వస్తుంది. ఓకేనా, 4 3 12, 6 3 18, 1380 వస్తుంది. ప్లస్ 21 - 121. అయితే ఇప్పుడు చూడండి, ఇక ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1280 వస్తుంది. ఓకేనా, 1280. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, 1280. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ని జనరల్గా చేస్తే మీకు ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకొని ఇలా చేయొచ్చు, కానీ దీన్ని సింపుల్గా చేయొచ్చు. పెన్ను పేపర్ పెట్టకుండా డైరెక్ట్గా ఆన్సర్ కూడా చెప్పొచ్చు. ఒక సంఖ్యలో 30%కి 70 కలిపితే తిరిగి అదే సంఖ్య వస్తుందన్నమాట. అయితే ఆ సంఖ్య ఏది? ఇక్కడ చూడండి, మనకి ఆన్సర్ ఎలా చేయాలంటే దీనికి ఏదైనా కానీ సంఖ్య ఎప్పుడు 100% అనేది ఉంటుందన్నమాట. సంఖ్య అనేది 100% అనేది ఉంటుంది. ఒకవేళ సంఖ్యలో 30%కి కొంత కలిపితే మళ్ళీ అదే సంఖ్య వచ్చింది అంటే, ఓకేనా, 30%కి కొంత కలిపితే మళ్ళీ అదే సంఖ్య వచ్చిందంటే అది 100%. కాబట్టి మనం కలిపే ఆ 70 ఏదైతే ఉంటుందో, ఈ 70 ఉంది కదా, ఈ 70 అనేది మిగిలిన 70%కి సమానం. అర్థం కాకపోతే ఇంకొకసారి పెట్టుకొని చూడండి. ఓకేనా, మనం కలిపినటువంటి ఆ 70 అనేది మిగిలినటువంటి 70%కి సమానం. ఓకేనా, కాబట్టి 70% ఈజ్ ఈక్వల్ టు 70 అంట. అయితే 100% ఈక్వల్ టు ఏమవుతుంది, 100. కాబట్టి అయితే ఆ సంఖ్య ఏంటి, 100 కాబట్టి 100. ఆప్షన్ బి 100 ఆన్సర్. ఈ మోడల్స్ అన్నీ ఒకసారి మీరు ఎగ్జామ్ చూసుకొని పోతే మంచిది మీకు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.